కృష్ణకాంత్ గారు, మేమంతా పూర్ణిమతో మాట్లాడేశాం. మీరు అంగీకరిస్తే మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అలాగేనండి. భావన, మనం ఉయ్యాల ఊగడానికి వచ్చావా? కాదురా, మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. అదేదో కిందే మాట్లాడుకోవచ్చు కదా. చిన్నాన్న ఆంటీ ఇక్కడే మాట్లాడుకోవాలి. మరి మనం ఎందుకు వచ్చినట్టు? రాహుల్, ఇంకేం ప్రశ్నలు వేయకూడదు, అర్థమైందా? హాయ్, ఐఎమ్ ప్రేమ్. నా పేరు రజనీ అండి. మీరు నన్ను బుజ్జి అని కూడా పిలవచ్చు. మా అక్కకి మీకు పెళ్ళైతే నేను మీకు మరదలు అవుతాను బావగారు. ప్లీజ్. పూర్ణిమ, కూర్చోమ్మా. మీరు కూర్చోండి. కూర్చోవద్దునా? మీరు కూర్చోండి. ఎవరు కూర్చోరేంటి? చూడు బుజ్జి, అందరం ఫార్మాలిటీస్ పాటిస్తున్నాం అనమాట. ఏకాంతంగా ఉండవలసిన వాళ్ళ మధ్య మనం కూర్చోకూడదుగా. ఓ పని చేద్దాం, టీచర్ అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఓకే ప్రేమ్, పూర్ణిమ, ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ఎగ్జామ్సా? ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. కానీ మనం కలుసుకున్నది మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికని మాత్రం తెలుసు. ఇలాంటి సందర్భాల్లో గడిచిన నిన్నటి గురించి ఒకరికొకరం తెలుసుకోకుండా రానున్న రేపటి గురించి ఏం మాట్లాడుకోగలం? మొదట స్కూలింగ్ అండ్ కాలేజ్ వైజాగ్లోనే. దెన్ ఫర్ అబౌట్ ఇయర్ ఐ వెంట్ అబ్రాడ్. కొన్నాళ్ళు జర్నలిజం చేశాను, ఆ తర్వాత లిటరేచర్. బేసికల్గా నన్ను నేను వెతుక్కున్నాను. మా అన్నయ్య అంటుంటాడు నేను కొంచెం ఎమోషనల్ అని, బిజినెస్కి సంబంధించి. ప్రేమగా నన్ను ముద్దబ్బాయి అంటాడు. కాలేజ్లో ఒక అమ్మాయితో ఇష్టం ఉండేది, నా క్లాస్మేట్. మా ముందు బెంచ్లో కూర్చుని ఉండేది. ఎన్నోసార్లు మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ ధైర్యం సరిపోలేదు. అది నా మంచికే. తర్వాత ఎప్పుడో తెలిసింది తనకు అంతకుముందు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని. ఫ్రెండ్స్తో కలిసి స్మోక్ చేసేవాడిని. ఒకసారి మా వదిన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు తనకి మాట ఇచ్చాను, ఇంకెప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ చేయనని. ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలీదు. కానీ మిమ్మల్ని చూడగానే చెప్పాలనిపించింది. వదిన చెప్పింది మీరు ఎక్కువగా చదువుతారని. మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి? విశ్వనాథ్ గారి ఏకవీర, వేయి పడగలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊర్వశి, కృష్ణపక్షం. ఆల్ ఇన్ తెలుగు, రైట్? వీటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు స్పిరిచువల్ బుక్స్ కూడా చదువుతారు కదా? ఐ మీన్ ఆధ్యాత్మికం. యా, ఎక్కువగా చదువుతారనుకుంటా. మీరు ప్రార్థనలు చేస్తుంటారా? ఐ మీన్ దేవుణ్ణి ఏదైనా కోరుకోవటం, అని ఇస్తాడని నమ్మటం. డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. టీ చల్లారిపోతుంది, ఇంకో కప్పు. అక్కర్లేదు. మీరు నన్ను ఏమీ అడగరా? ఆ అమ్మాయి గురించి ఏదైనా? అన్నిటికీ జవాబు దొరికింది. కావాలంటే మనం ఇంకోసారి కలుసుకోవచ్చు. సరే, అయితే మనం వెళ్దామా? సో సో
ఖాయమేగా దానికంత సిగ్గెందుకు చెప్పొచ్చుగా ఖాయమే. కుదరా కుదరా 1 సెకండ్ విను. ఐ థింక్ మేము ఇంకో 2 సార్లు కలవాలి తన కోసం. ధన్యుల మరిది గారు. వదిన ఈమె పూర్ణిమ వాళ్ళ అమ్మగారు. మావయ్య ఈయన గారు. ఖాయం. నిజంగా ప్రేమెక్కడా? కంగ్రాట్స్. థ్యాంక్స్. హరిశ్చంద్ర గారు శుభస్సు శీఘ్రం. నిల్చొని ఉన్నారే, కూర్చోండి. కృష్ణకాంత్ గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీరు కూడా ఒక్కసారి మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. తనకి ఇష్టమైతే వీలైనంత త్వరగా ఆమెను మా ఇంటి కోడలను చేసుకుంటాం. బంగారు, బుజ్జి, వాళ్ళంతా ఖాయం అన్నారు. బంగారు, నీకు ఇష్టమే కదమ్మా? నాన్నగారు అక్కకి ఇష్టమే. మీరు మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకున్నారా? ఇంకోసారి మాట్లాడుకుంటారా? అక్కేమందో తెలుసా, బావగారు అన్నీ మీ లక్షణాలే అంది. పిచ్చి పిల్ల. హరిశ్చంద్ర గారు, మీరు కూర్చోండి కూర్చోండి. అవును, మీ గ్లాస్ అక్కడ? తీసుకుంటా. చిన్నబాబు గారు అమ్మగారు పిలుస్తున్నారు. ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఏమిటి? వాళ్ళన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు. ఇవాళ నిశ్చితార్థం చేయాలంటున్నారు. గొప్పింటి సంబంధం అని చెప్తున్నారు. అన్ని విషయాలు ముందే మాట్లాడుకోండి. అంత దోచిపెడితే నేను ఒప్పుకోను. ఇంకా మన అమ్మాయి పెళ్లి చేయాలి. ఏమిట్రమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కృష్ణకాంత్ గారు, లోపలికి రావచ్చా? ఆయన వచ్చారు. రండి రండి. చెల్లెమ్మ మధ్యలో కలగజేసుకుంటున్నందుకు క్షమించాలి. ఈ రోజు మన 2 కుటుంబాలు ఒకటవబోతున్న సమయంలో మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకూడదు. పైసా కట్నం అక్కర్లేదు. మా వాణ్ణి మీ అల్లుని చేసుకోండి. తను మా కోడలైతే చాలు, ఇంకేం అక్కర్లేదు. వీళ్ళు ప్రపంచపు బెస్ట్ జంట. ఆంటీ బాయ్. తాత ఆంటీ కాదు, పిన్ని అని పిలువు. సడన్ గా ఆంటీ నాకు పిన్నలా అయింది. మీ బాబాయ్ మా అక్కని ఇష్టపడ్డాడు కాబట్టి మీకు పిన్నైంది. ఇంకొంచెం ముందుకు రావచ్చు. చాలు చాలు, కార్లు రెడీ నాన్న, బయలుదేరుతాం. అలాగే రా. ఇదిగో ఇవి నీకోసమే. నువ్వు కూడా వైజాగ్ వచ్చేస్తావా? నేను తర్వాత వస్తాను. వెళ్ళొస్తాం మామయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. ఉంటాను భావన్ గారు. నన్ను భావన అంటే చాలు చిన్నాన్నగారు. అరే రండి చిన్న విజయంకుడు గారు. తీరిగ్గా 4 మాటలు మాట్లాడటానికి నాకు సమయమే చిక్కలేదు. హరిశ్చంద్ర గారు, మీకు చిన్న విన్నపం. కాస్త వీలు చూసుకొని తమరొకసారి మా ఊరు అరకు వ్యాలీకి తప్పకుండా రావాలి. అక్కడ నాకు అందమైన ఇల్లుంది. మనం సరదాగా గడపాలన్నదే నా కోరిక. మీరు ఎప్పుడంటే అప్పుడే బావగారు. అప్పుడప్పుడు మా కోడలను చూసుకునే అవకాశం కూడా ఉంటుందిగా. మరో 6 నెలల దాకా పెళ్లి ముహూర్తాలు లేవన్నాడు మీ సిద్ధాంత్ గారు. చెల్లెమ్మ, పంతులు గారికి కాస్త దక్షిణ గట్టిగా ఇచ్చి ఆ ముహూర్తం ఏదో ముందుకు జరిపిస్తే మంచిది. అయితే మీరు వచ్చే నెల తప్పకుండా అరకు వ్యాలీ వస్తున్నారు. 100%. నమస్కారం. అలాగే నమస్కారం. అరే, నువ్వు బావగారితో కలిసి చెండా బీస్తున్నావేంటి? మాతో రావా?
మాతో పాటు ఎదురు సన్నాహాల్లో నువ్వు రావాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. లేదు లేదు, భగత్ గారు మాతోనే ఉండి పెళ్లి వారికి స్వాగతం పలుకుతారు. మీరు చెప్పింది కరెక్టే. ఇద్దరు చెప్పింది కరెక్ట్ ఎలా అవుతుంది అంకల్? ఎలాగంటే నాకు ఇటువైపు నుంచి ఇన్విటేషన్ అటువైపు నుంచి ఉంది. మనకు అందరూ కావాల్సిన వాళ్ళే. పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు స్వాగతం చెప్తాం, మగ పెళ్లి వాళ్ళతో కలిసి మర్యాదలు చేయించుకుంటాం. ఏంటి నేను చెప్పింది కరెక్టే? కరెక్టే. ఏంటి కరెక్ట్? గోడ వెళ్తుందిగా. అక్క ఒక నిమిషం. ఏంటి రా చెప్తాను. ఎక్కడికి బుజ్జి? అక్కని తీసుకొచ్చినందుకు మీరే నాకు రుణపడున్నారు. హలో హరిశ్చంద్ర గారు, ఇంతకు ముందే మేము అరకు వ్యాలీకి వచ్చేసాం. అవును, మీరు ఎప్పుడు వస్తున్నారు? సరే సరే మంచిది. ఊరు బయట బస్సు డిపో ఉంది, అటు నుంచి ఎడమవైపు తిరగండి. ఇంటి దాకా తారు రోడ్డు ఉంది, మీకు ఏ ఇబ్బంది కలగదు. సరే సరే వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. బ్లెస్ యూ. వదిన, అరకు లోయలో వాతావరణం శీతలంగా ఉంటుంది కదా? అయ్యి బాబాయ్, అప్పుడే నీకు పూర్ణిమ భాష వచ్చేసినట్టుంది. రామ్మా బంగారు, రా 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 రా. తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. బావగారు మీరు కూర్చోండి. ఆ ట్రే ఇక్కడ పెట్టమ్మా. మంచినీళ్ళు నేనే తీసుకుంటాను. బావగారు మేము ఇక్కడికి అతిథులుగా రాలేదండి. ఒరే తాత తాగు. జలం జలుబు చేసినప్పుడు చల్లటి నీళ్ళు తాగటం మంచిది కాదు. రండి. ఆహా ఆహా, ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రండి. అలాగే రండి. అరే చిన్న ఇంకుడు గారు, తమరు దయచేయండి. తాతయ్య చిన్న చిన్న డైనింగ్ టేబుల్సా? మీకోసం ఒక చిన్న స్పెషల్ డైనింగ్ టేబుల్. రండి. తీసుకురామ్మా స్పెషల్ ప్లేటు. ఇలా ఇవ్వండి పిన్ని గారు. మావయ్య గారు, వంట చేయడంలో పిన్ని గారి చేతికి ఎదురే లేదనుకోండి, ఉప్పు వేసినా కారం వేసినా తూచినట్టుగా ఉంటుంది. చూస్తున్నాను కదా. చెల్లమ్మా, ఈజ్ అ లక్కీ మ్యాన్. ఏమిటి సునీల్ బాబు, మీరు భోజనం చేయటం లేదు? తింటాను మావయ్య గారు. వదిన, ఉమ్, అన్నయ్య న్యూస్ పేపర్ మిస్ అయినని బాధపడుతున్నట్టున్నాడు. మావయ్య గారు, ఈ రోజు చల్ల పులుసు పూర్ణిమే చేసింది. అలాగా అయితే నేను పట్టు పట్టాల్సిందే.
మావయ్య గారు, అక్క మీకోసమే కారం తక్కువగా వేసింది, లేకపోతే గుమగుమల కోసం మిరియాలు బాగా దట్టించేది. నో థ్యాంక్స్. పూర్ణిమ, నేను మీ చిన్నాన్నతో మాట్లాడేశానమ్మా. నేను మిగిలిన చదువు వైజాగ్లో పూర్తి చేయొచ్చు. కావాలనుకుంటే ఆ తర్వాత ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. రాహుల్ పుట్టే వరకు భావన రోజు ఆఫీస్కి వస్తూ ఉండేది. నా అభిప్రాయం ఏంటంటే అమ్మాయిలే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని. డాడీ, ఆ? ఏంటి ఏంటండి ఇది? రాత్రికి మీరు మాతో పాటు ఇక్కడ పడుకోవట్లేదని విన్నాను. లేదండి, మేము పక్కనే ఉన్న క్వార్టర్స్ లో ఉంటాం. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మావయ్య గారు, మనందరూ ఈ 3 పెద్ద పెద్ద గదుల్లో విశ్రాంతి తీసుకోవాలని చిన్నాన్నగారు ఇలా చేస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. రండి రండి, ఎవరు పక్కన వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడ పడుకుంటాను. తాత నువ్వు అక్కడే పడుకో. రే ప్రేమ్, ఇంకో 4 పరుపులు పట్టరా. అదే బావగారు మీరు ఉండండి. ఆ తాతగారు కూర్చోబెట్టు. రాహుల్ కూర్చోబెట్టు. అందరూ ఒకసారి నా మాట వినండి. జెంట్స్ అందరూ ఇక్కడ పడుకుంటున్నారు, లేడీస్ అందరూ అక్కడ పడుకుంటున్నారు. ప్రేమ్, నా పరుపు ఆయన పక్కన రాత్రంతా ఆయనకి లెక్చర్ పీకాలి. మీరు కూర్చోండి. కరెంట్ పోయింది. కరెంటు పోతే మీరేం చేస్తారు? కూర్చోండి బావగారు. కొన్ని నేను తెస్తాను. చిన్నాన్న పొద్దున్నే రాగి చెంబులో నీళ్లు తాగుతారు, ఆరోగ్యానికి మంచిదని. మరి పుస్తకం అత్తగారు చదువుతారా? అవును. థ్యాంక్ యూ. ఎందుకు? నీ వాళ్ళందరూ నా వాళ్ళు కారా? నీకోసం ఈ కానుక తెచ్చాను. రేపోసారి కలవడం కుదురుతుందా? కావాలంటే వదిన అరేంజ్ చేస్తుంది. ప్రేమ ఎప్పుడు అంతే. చెల్లెమా, ఉదయం పూట నడక చాలా మంచిది. తక్కువ శ్రమ, ఎక్కువ లాభం. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న పెట్టుబడితో పెద్ద వ్యాపారం చేసినట్టు. చూస్తూ ఉండి నీ మొఖాలు నొప్పి తక్కువ ఏమవుతుంది. బాయ్స్ ఫాస్టర్ ప్లీజ్. యా, ఏంట్రా? నువ్వెళ్ళు. ఇప్పుడు వస్తాడు చూడు, చెప్తానా? వదినా, మేము కలుసుకునే విషయం అలాగేనయ్యా, అలాగే. కానీ అంతవరకు ఊరిమి వహించు. బావగారు, ఇక్కడ దగ్గరలో కూరగాయల మార్కెట్ ఉంది. అలాగా? అందుకే కొట్లు పొద్దుటే తెరిచేస్తారు. ఓ కృష్ణకాంత్ గారు, ఈ పక్కన ఎక్కడో వేడివేడిగా జిలేబీ వేస్తున్నట్టున్నారు. ఇక్కడ జిలేబీ బాగుంటుంది, తింటారా? తీసుకోండి, వేడి వేడి జిలేబీ. ఓకే అయ్యా మీరు కూర్చోండి. ఈ బాదం పాలు ఏంటి? కూడా తీసుకోండి. మళ్ళీ మర్యాదలు మొదలెట్టారా? బ్రహ్మాండం బ్రహ్మాండం. వదినా, ముందు అన్నయ్య వెళ్ళి డాడీ నొప్పించమను. మావయ్య గారితో బయటకు వెళ్తామని చెప్పండి ప్లీజ్. భావన నేను చెప్తే
డాడ్ ఏంట్రా తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ద్రాక్ష తోటలు చూడటమే. పిల్లలు మీరు ఇక్కడికి వచ్చి ద్రాక్ష తోటలు చూడకుండా వెళ్తే ఏమీ చూడనట్టే. ఏమండి బావగారు, నేను చెప్పింది కరెక్టేనా? మళ్ళీ ఏంట్రా? రాహుల్ జలపాతాలు చూడాలని ఉబలాట పడుతున్నాడు. నేనెక్కడ చూస్తానన్నా? మరి మమ్మల్ని వెళ్ళరమంటారా? రాహుల్ చూడాలన్నాడా? అయితే వెళ్ళండి. అత్తయ్య గారు, పూర్ణిమని బుజ్జిని కూడా మాతో పాటు తీసుకెళ్తాం. సరే. మరి ఈయన చేతిలో పేపర్ లేదంటే భగత్ అంకుల్ భాషలో చెప్పాలంటే ఈయనే ప్రపంచంలో బెస్ట్ మొగుడు. అదెలా ఉంటుంది? ఇది అన్నయ్యని వదిన ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఇప్పుడు పనిలో బిజీగా ఉంటాడు, వదినతో గడిపే టైం ఉండదు. వదినకి ఇప్పుడు అన్నయ్యతో హాలిడే దొరికింది నీ కారణంగా. నేను ఇచ్చిన కానుక నచ్చిందా? బాగా నచ్చింది. యాక్చువల్గా నేను వదిన రోజంతా మాల్లో తిరుగుతున్నాం. ఆ తర్వాత ఈ నెక్లెస్ సెలెక్ట్ చేసాం. నువ్వు వేసుకోలేదే? దాన్ని నేను పెళ్ళయ్యాక వేసుకోవచ్చా? మా చిన్నతనం నుంచి మేము మండపేటలో చాలా సాదాసీదాగా ఉన్నాం. ఇప్పుడు ఇంత విలువైన వస్తువు నేను వేసుకున్నానంటే ప్రతి క్షణం అదోలా ఉంటుంది. No, it's okay. I understand. పూర్ణిమ, నీ మనసులో ఉన్న మాట దాచుకోకుండా చెప్పడం బాగా నచ్చింది. రెండు హృదయాల్లో ఉన్న ఈ నిజాయితీ అనుబంధం అంటే ఈ నిజాయితీ కోసం నేను నీకు మరో కానుక ఇవ్వాలనుకుంటే నీకు న్యాయం అనిపిస్తే అది నువ్వు వేసుకో.